ఈ సంవత్సరాలు వ్యాపారం అంతా లేదన్నా వర్షం వల్ల ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఆర్డీఓ మేడము ఆ ఇసుక కూడా ఏపీలేదు, జేసీపీ వాళ్ళు కూడా ఏం చేయలేదు. వ్యాపారం చేస్తే లాస్, చాలా లాస్. 50% డిస్కౌంట్ ఇచ్చినా కూడా జనాలు వచ్చే పరిస్థితి లేదు. హైరేట్స్కి మా వరకు మేము వేసుకున్నాం ఇసుక, ఎవరి షాప్కి వాళ్ళు వేసుకున్నారు. వ్యాపారం అయితే అస్సలు టోటల్ లాస్ బిజినెస్ వరకు. ఈసారి జిఎస్టీ మళ్ళీ 14,000 జిఎస్టీ, షాప్కి 22,000 అడుగుతున్నారు. మళ్ళీ ఇసుక మేము పెట్టించుకోవాలంట. మళ్ళీ లైసెన్స్కి ఒక 20,000, ఆర్డీఓ మేడంకి చలనాలు ఇవన్నీ చూసుకుంటే వచ్చే సంవత్సరం పెట్టకూడదు అనుకుంటున్నాం. ఈరోజు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు విఆర్సీలో చిరు వ్యాపారస్తులంతా తపాసంగాలు పెట్టుకొని మొన్న 18వ తేదీ వర్షం పడినప్పటి నుంచి వాతావరణం అంతా బురదగా మారడం, వ్యాపారస్తులందరికీ బిజినెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు చుట్టుపక్కల పరిసర వాతావరణం అంతా చూశారంటే ప్రజలు నడవడానికి కూడా తీరిక లేని విధంగా బురద నీరు చేరుకుపోయి ఉంది. అధికార యంత్రాంగాన్ని నిన్న ప్రజలందరూ అడగగా వాళ్ళు నైటు ఇసుక మట్టి తీసుకొని వచ్చి చేస్తున్నారు. ఏ ఒక్క వ్యాపారస్తుడికి కూడా వ్యాపారాలు జరగక ఇబ్బంది పడుతున్నారు. దీన్ని అధికారులు కొద్దిగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ రెంట్ కానీ వాళ్ళ యొక్క జిఎస్టీ కానీ తగ్గించి చిరు వ్యాపారస్తులకి మంచి చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ప్రజలందరూ ప్రతి ఒక్క షాప్లో తపాసులు కొని వాళ్ళ యొక్క చిరు వ్యాపారస్తులకి తగిన సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సో ఈ సంవత్సరం 2025 దీపావళి అందరికీ బాగా జరుపుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఈ యొక్క గ్రౌండ్లో పెట్టడం కూడా జరిగింది. మా షాప్ 35 నంబరు, విఆర్సీ గ్రౌండ్స్లో 35 నంబరు. సో ఈ వర్షం కారణంగా నిన్నటి నుంచి నిన్న ఒక రోజు తెరపించింది. అయినా కానీ జనాలు వస్తూ ఉన్నారు. అప్పటికి కొంచెం ఇబ్బంది పడుతూ ఇక్కడ కొంచెం బురదగా ఉంటూ అప్పటికి మేము అమ్ముకోవడం కూడా కొంచెం కష్టంగా ఉండింది. సో ఆ జిఎస్టీ కూడా కొంచెం తగ్గించడం కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.